శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో ఈరోజు మనం 27వ శ్లోకానికి వచ్చాం. 27వ శ్లోకం. करस्ते हेमाद्रौ गिरिशनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजामरं सुरभिचिन्तामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगलस्थेऽखिलशुभे कमर्दं दास्येऽहं भवतु भवदर्धं मम मनः. करस्ते हेमाद्रौ गिरिशनिकटस्थे धनपतौ गृहस्थे स्वर्भुजामरं सुरभिचिन्तामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगलस्थेऽखिलशुभे कमर्दं दास्येऽहं भवतु भवदर्धं मम मनः. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు తన గొప్ప భక్తిని ప్రకటిస్తున్నారు. భక్తులైన వాళ్ళ యొక్క ఆలోచన తీరే వేరుగా ఉంటుంది. మనమంతా భగవంతుడి దగ్గరికి పోసి భగవంతుడు మనకేం ఇవ్వాలని అడుగుతూ ఉంటాం మనం. కానీ గొప్ప భక్తులు వాళ్ళు భగవంతుడికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. అలాంటి గొప్ప భక్తుడు కాబట్టి ఆదిశంకరాచార్యులు గారు తను భగవంతుడికి ఏదో ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఇద్దామంటే ఆ స్వామి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయనకి లేనిదే ఉంది, కొరతే ఉంది ఆయనకి. ఆయన ఎప్పుడు నిత్య సంతుష్టుడు. అటువంటి వాడికి ఏం కొరతే ఉండదు. కొరత ఉంటే నువ్వు తీర్చవచ్చు కోరిక. కోరిక అంటే ఎందుకు వస్తాయి? మనకి లేనిది ఉంటే ఏదైనా లేకపోతే అది కావాలని కోరిక వస్తుంది. ఆయన అన్నీ ఉన్నవాడికి ఆయనకి ఏముంటాయి? కోరికలు. అటువంటి వాడికి నీకు ఏముంటాయి? అడగడానికి కూడా ఏముండవు, ఇవ్వడానికి ఏముండవు. కానీ పాపం ఆదిశంకరాచార్యులు గారు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమి ఇద్దామని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఈ శ్లోకం చెప్తున్నారు. మనకు భూలోకంలో అన్నిటికన్నా విలువైంది బంగారం. సరేలే స్వామి, నేను భక్తుని కదా, స్వామికి తృప్తి కలిగటం కోసంగా బంగారం ఇద్దాం అనుకున్నాడు ఆదిశంకరాచార్యులు శివుడికి. ఇద్దామంటే అది చెప్తున్నాడు. కరస్తే హేమాద్రౌ, ఓ స్వామి నీకు పోన్లే బంగారం ఇద్దామా అనుకుంటే, కరస్తే నీ చేతి యందు, హేమాద్రౌ బంగారు కొండే ఉంది నీ చేతిలో. బంగారు కొండే చేతిలో ఉన్నవాడికి బంగారం ఏమి ఇస్తాం? మనం ఇచ్చేది ఎంత అల్పమైనది బంగారం. ఆయన దగ్గర శ్రేష్టమైన బంగారం. అటువంటి వాడు శివుడు. మరి ఆ బంగారు కొండ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది ఎలా వచ్చింది అంటే, మనకు బంగారు కొండ అంటే మేరుపర్వతం. మేరుపర్వతం బంగారు కొండది. ఆ బంగారు కొండ ఆయన చేతిలో ఉందట. ఎప్పుడు నీ చేతిలో? ఆయన చేతిలో అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ చూపిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఆయన త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆ శివుడు త్రిపురాసురులు ముగ్గురు రాక్షసులు, వాళ్ళ ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని ప్రార్థన చేశారు. ఏమని అడిగారు? తపస్సు చేసి, మేము 3 లోకాల్లో తిరుగుతుండాల, అది కూడా మాకు ఒక్కొక్కడికి ఒక రకమైన పురం ఉండాలి, ఒక సౌధంతో కూడిన పురం ఉండాలి. ఆ పురాల్లో మేము ముగ్గురం యథేచ్ఛగా తిరుగుతుండాలి, ఆకాశంలో తిరుగుతుండాలి మేము. అసలు ముందు మరణం లేకుండా వరం అడిగారు. అది సాధ్యం కాదంటే వాడు ఇట్లాంటి వరం అడిగారు. అడిగి ఏం చెప్పారు? మేము ఆకాశంలో సంచరిస్తూ ఉంటాము జిగ్జాగ్గా, మేము ముగ్గురం ఒకే లైన్లో వచ్చినప్పుడు ఒకే బాణంతో
అది కూడా ధనస్సు కాని ధనస్సు, బాణం కాని బాణం, రథం కాని రథం, రథచక్రాలు కాని రథచక్రాలు, గుర్రాలు కాని గుర్రాలు, సారథి కాని సారథి, అలాంటివన్నీ ఉన్నప్పుడు మాత్రమే మేము మరణిస్తాము అని వాళ్ళు వరం కోరారు. బ్రహ్మదేవుడికి ఏముంది, ఇచ్చేసాడు. ఏమి ఆయన తెలుసు, ఉన్నాడుగా పరమేశ్వరుడు చూసుకోవడానికి అని ఆయన వరం ఇచ్చేశాడు. ఇస్తే అప్పుడు వాళ్ళు ముగ్గురు కంటకంగా మారిపోయారు. ఎందుకు? ముగ్గురికి బాగా దివ్య శక్తులు వచ్చేసాయి, హాయిగా ఆకాశం వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పురాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ దిగబడేసి అందరినీ స్మాష్ చేసి చంపేస్తున్నారు. అప్పుడు మళ్ళీ అందరు కలిసిపోయి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. ఎడ చేయమంటారు? బ్రహ్మదేవుడు శివుడిని అడగమన్నాడు. శివుడికి పోయి అడిగారు, వాడి కోరిక వరం పొందారు వాళ్ళు, ఎడ చేయమంటారు. అప్పుడు శివుడు ఏం చేశాడు, ఆయన అప్పుడు ధనుస్సు కాని ధనస్సు మేరు పర్వతాన్ని తీసుకున్నాడు. ధనుస్సు కాని ధనుస్సుగా మేరు పర్వతాన్ని తీసుకున్నాడు. బాణం కాని బాణంగా విష్ణుమూర్తిని తీసుకున్నాడు. రథం కాని రథంగా భూమిని తీసుకున్నాడు. రథచక్రాలు కాని రథచక్రాలుగా సూర్యుడు చంద్రుని తీసుకున్నాడు. రథ సారథి కాని సారథి బ్రహ్మదేవుడే. వేదాలు గుర్రాలైనాయి. అప్పుడు అలా తీసుకున్నాడు ఆయన. అలా ఆ మేరు పర్వతం ఆయన చేతిలో ధనుస్సుగా మారిపోయింది. అంటే బంగారు కొండ ఆయన చేతిలో ఉంది. ఇంక చేతిలో బంగారు కొండ ఉండేవాడికి ఏం బంగారం ఇస్తాం మనం? మరి ఆ త్రిపురాసుని ఎలా సంహరించాడు ఆయన? ఒకే బాణంతో. వాళ్ళు ఎప్పుడు ఆకాశంలో జిగ్జాగ్గా తిరుగుతున్నారు 3 పురాలు వేసుకొని. అప్పుడు శివుడు ఒక్కసారి వినాయకుడిని తలుచుకున్నాడు. అంతే, వినాయకుడు వచ్చి ముగ్గురిని ఒకే లైన్లో పెడితే అప్పుడు ఈయన బాణం సంధిస్తే ఆ బాణం పోయి 3 పురాలను ఒక్కసారిగా తగలబెట్టేసింది. ఆ విధంగా ఆ ముగ్గురు రాక్షసుని సంహరించాడు. త్రిపురాసుడు సంహారకుడు అయ్యాడు శివుడు. కాబట్టి నీకు బంగారం ఇద్దాం అనుకుంటే స్వామి, నీ దగ్గర బంగారు కొండే ఉంది, నేను ఇచ్చే బంగారం నీకెంత? నీకు అవసరమే లేదు, కాబట్టి బంగారం ఇవ్వడానికి లేదు. పోన్లే, మా భూలోకంలో డబ్బును బాగా ప్రేమిస్తాం, పోనీ డబ్బు ఇద్దామా అనుకుంటే డబ్బులో లేకపోతే రత్నాలో మాణిక్యాలో మణులో వజ్రాలో ఏమన్నా ఇద్దామనుకుంటే గిరిశ నికటస్తే ధనపతో. గిరిశ, ఓ కైలాస పర్వతంలో ఉండేది వెండి కొండ, నువ్వు ఉండేది వెండి కొండ. ఇంకా వెండి ఇవ్వలేం, బంగారం ఇవ్వలేం, వెండి ఇవ్వలేం. ఇంకుండేది ఏంది? ధనం అన్నా ఇద్దామంటే ధనపతో నికటస్తే. ధనపతి కుబేరుడు, ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యాడు కుబేరుడు. ఆయన నవనిధులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఎవరు? శివుడి యొక్క స్నేహితుడు. నికటేస్తే, నీ సమీపంలో చిటికేస్తే వచ్చి నవనిధులు నీకు ఇచ్చేస్తాడు. ఇంకా మేమిచ్చే మణులు మాణిక్యాలు ఎంత భూమి మీద ఉండేవి, ఆయన దగ్గర నవనిధులే ఉన్నాయి. ఇంకా నీకు శివానికేం ఇవ్వలేము మేము? నీకు బంగారం ఇవ్వలేము, వెండి కొండ వెండి ఇవ్వలేము. ఫోన్లే మడులు మాణిక్యాలు నవనిధులు ఇద్దామంటే నవనిధులు ఉన్నవాడే నీ పక్కన ఉన్నాడు ఆ కుబేరుడు. ఆయన ఎట్లా నవనిధులకు అధిపతి అయ్యాడు కుబేరుడు అంటే? కుబేరుడు వచ్చేసి రావణాసుడికి అన్న అవుతాడు. ఈ రావణాసుడికి ఆ కైకసి చెప్పింది, నీ అన్న చూడు ఎంత గొప్పగా ఉన్నాడో, లంకా నగరం ఒకప్పుడు కుబేరుడిది, చూడు నీ అన్న ఎంత భోగం అనిపిస్తున్నాడో, నువ్వు ఆ భోగం పొందాలని కోరుకుంటున్నా అని చెప్పింది. ఆమె ఎందుకు చెప్పింది? వాడేదో మంచి ఉద్దేశం తీసుకుంటాడు అనుకుంది, కానీ యుద్ధానికి పోయి చంపడానికి పోయాడు కుబేరుడిని. ఎవరు? రావణాసురుడు. అప్పుడు కుబేరుడు, మన అన్నదమ్ములం కదా, మనమేం యుద్ధం చేసుకునేది, నువ్వు చేస్తావేమో అధర్మంగా, నేను మాత్రం ధర్మం పాటిస్తాను, నేను యుద్ధం చేయనంటాడు. అనేసి ఆయన నగరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గమనుండకుండా శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ శివుడి ప్రత్యక్షం అవుతాడు. ఏం వరం కావాలి నీకు అంటాడు. మీరు ఏది ఇచ్చినా స్వీకరిస్తానంటాడు. నేను రాజ్యాన్ని పోగొట్టుకున్నాను అంటాడు. అప్పుడు ఆయన ఉత్తర దిక్కుకు అధిపతిని చేసి ఆయనకు అలకాపురి రాజ్యం ఇస్తాడు. అదిగాక నవనిధులు కూడా ఇస్తాడు.
ఆ విధంగా ఆ కుబేరుడు అంత గొప్పవాడయ్యాడు శివుడి వల్ల. కాబట్టి అప్పుడు ఆయన చెప్పాడు శివుడు, ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం, నువ్వు ప్రాణ స్నేహితుడు నాకు అని చెప్పాడు శివుడు. కాబట్టి నీ ప్రాణ స్నేహితుడు ఉత్తర దిక్కులో కూర్చోన్నాడు, నువ్వు చిట్టుకేస్తే వచ్చి నీకు నవనిధులు ఇస్తాడు. ఇంకా మేము ఇచ్చేది ఎంత స్వామి, నీకేం ఇవ్వాలి కదా, మేము ఇంకేం ఇవ్వడానికి లేదు. సరే పోన్లే, నీ ఇంట్లో వస్తువులు ఏమన్నా ఇద్దాము, ఇల్లుంది కదా నీకు ఆ కైలాస పర్వతంలో, ఆ ఇంట్లో ఏమన్నా వాడుకునే వస్తువులు ఇస్తాం మనం కదా, ఫంక్షన్లు పిలిచి గిఫ్ట్లు ఇస్తుంటామే, అలాగే ఏమైనా గిఫ్ట్ ఇస్తాం అంటే చూస్తే నీ ఇంట్లో ఏమున్నాయి, గృహస్థే నీ ఇంట్లో స్వర్భూజ, స్వర్భూజ అంటే కల్పవృక్షం, కల్పవృక్షం నీ దొడ్లోనే ఉంది, అంతేనా. స్వర్భూజ అమర సురభి, అమరదేవత అమరలోకంలో ఉండేటువంటి సురభి కామధేనువు, కామధేనువులు నీ ఇంట్లో నీ దొడ్లో ఉన్నాయి, అంతేనా. చింతామణి గణే, చింతామణులు వాటి యొక్క గణే సమూహం అంతా ఉంది, రాసులు పోతున్నాయి నీ దొడ్లో. ఇంకా నేనేమిస్తాను, మంచి ఒక చెట్టు తెచ్చిద్దామంటేనా నీ అన్నిట్లో గొప్పదైనా కల్పవృక్షమే కూర్చోంది నీ దొడ్లో. పోనీ ఒక మంచి పాడి ఆవునిద్దామంటేనా దేవతల సురభి నీ దగ్గర ఉంది, కామధేనువు నీ దగ్గర ఉన్నది. పోనీలే మంచి మణులు ఇద్దామంటే చింతామణి నీ దగ్గర ఉంది, సమూహం ఉంది పైన, 1, 2 కూడా కాదు, సమూహం. ఈ 3 ఎటువంటివి, కల్పవృక్షము కోరిన కోరికలు తీరుస్తుంది, కామధేనువు కోరిన కోరికలు తీరుస్తుంది, చింతామణి చింతన చేస్తే కోరికలు తీరుస్తుంది, అన్ని కోరికలు తీర్చేవి. ఇంకా నేనేం ఇస్తాను నీకు, నీ ఇంట్లో అన్నిటికన్నా శ్రేష్టమైనవి ఉంటే నీ ఇంటికి వచ్చి ఇది గిఫ్ట్గా తీసుకొని చెప్పి ఏమి ఇస్తాను నేను, ఏమి ఇవ్వగలను నేను, ఏమి ఇవ్వలేదు. శిరస్తే సీతాంశో, పోన్లే అలంకారంగా ఏమన్నా పెడదామా నీకంటే అన్నిటికన్నా గొప్ప అలంకారం పెట్టుకోను తల మీద, ఏంటది చంద్రవంక, దాని ముందు మిగతా అలంకారాలని వెలవలపోతాయి. ఎందుకు, దీపమానంగా వెలిగిపోయే ఒక దీపమే ఉంది తల మీద చంద్రవంక. ఇంకా నేనేం ఆభరణాలు ఇస్తాను నీకు, ఉన్న ఆభరణమే మెరిసిపోతుంది, దాని ముందు ఏ ఆభరణం ఇచ్చినా బెలబెలపోతుంది, ఇంకేమిస్తాను నీకు. చరణ యుగళస్తే ఖిల శుభే, పోన్లే నీకు ఏదైనా సపోర్ట్ చేద్దాం, ఇంటికి వచ్చి ఏదో ఒక దానికి నీకు సహాయం చేద్దాం అనుకుంటే నీ పాదాలు ఎటువంటివి, చరణ యుగళ, నీ పాదాలు 2, అఖిల శుభే, అన్ని శుభాలు నీ పాదాలు కలిగిస్తాయి. ఇంకేం చేస్తాం, నీ ఇంట్లో ఏదో వచ్చి శుభకార్యం చేస్తాం, ఆ శుభకార్యం ఏదో మేము సహాయం చేస్తామంటే నువ్వే అందరికి శుభాన్ని కలిగిస్తాయి నీ పాదాలు, ఇంకా నేనేంది వచ్చి నీ చేసేది, ఏ రకంగా పోయినా నీకు నేనేం చేయలేదు. ఏ రకంగా చూసినా స్వామి నీకేం ఇవ్వగానే నా దగ్గర ఏం లేదు, ఏమిచ్చి మర్యాద చేస్తాను నీకు నేను, ఏం ఇవ్వలేను. ఏదో మా భగవంతుడు కదా, భక్తుడిగా నా తోచింది ఇద్దామంటే నీకు అన్ని తృప్తిగా, అన్ని నిష్టగా అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నవాడికి నేనేం ఇస్తాను, ఇంకా ఏమిడానికి ఏం లేవు. కమర్థం దాస్యేహం, కమర్థం అహం, నేను నీకేమిస్తాను, ఇంకేం ఇవ్వగలను, అసలు ఏం ఇవ్వడానికి ఏం లేవు. కానీ భవత్, కానీ ఒకటి ఇవ్వగలను నేను, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉండేది ఒకటి ఉన్నది, అది మాత్రం నీకు ఇవ్వగలను. ఏంటది, భవదర్థం మమ మనః, భవదర్థం నీ కొరకు కోసం నా మనస్సు ఇవ్వగలను. మమ మనః, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉండేది గొప్పది మనసు, ఈ మనసుని ఇచ్చేస్తా, తీసేసుకో. అంతకుమించి మిగతావని నేను ఇవ్వలేను, ఇవ్వడానికి లేదు. ఎందుకంటే అన్నీ నీకు సమృద్ధిగా ఉన్నాయి. నీకు ఏదైనా లేకపోతే అయ్యో వాళ్ళకి ఇది లేదు ఇద్దాం అనుకోవచ్చు, నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయే. కాబట్టి నీకు ఇవ్వడానికి ఏం లేవు భూమి మీద మేము ఇవ్వడానికి.
ఇప్పుడు మనం కూడా ఏ గురువులకో ఎవరికైనా ఇద్దాం అనుకుంటున్నాం, వాళ్ళకే అన్నీ ఉన్నాడు, వాళ్ళకి ఏమి ఇస్తాం మనం? ఏమి ఇవ్వగలం అసలు? ఏమి ఇవ్వలేము. అలాగే భూమి మీద అటువంటి పరిస్థితి. ఇంకా దేవలోకంలో ఉండే ఆయన అందరికీ ఇచ్చేవాడు, అందరి కోరికలు తీర్చేవాడు. అందుకనే అది చెప్పేశాడు, కోరిన కోరికలు తీర్చేవాడు ఆయన ఉండంగా ఆయన కోరికలు లేవు. కోరిన కోరికలు తీర్చే ఆయన ఇంట్లో ఉన్నాయి, కట్టేస్తున్నాయి వాళ్ళు సుందరు. ఏం కట్టేస్తున్నాయి? కామధేనువులు, కల్పవృక్షాలు, మడి చింతామణులు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ, రాసులు పోసున్నాయి. మరి కోరికలది ఆయనకేం కోరికలు లేవు, ఏమీ లేవు. ఆయన ఇచ్చాడు దేవతలు దేవలోకానికి కామధేనుని కల్పవృక్షాన్ని శివుడు ఇచ్చాడు ఇంద్రుడికి. తన దగ్గర ఉండేవి ఆయన అడిగితే ఇచ్చాడు. ఆయన ఇంకోటి ఇచ్చే స్థితిలో ఉన్నాడు తప్ప ఆయన తీసుకునే స్థితిలో లేడు ఆ శివుడు. ఇంకేం ఇవ్వాలయ్యా నేను? కాబట్టి ఏం ఇవ్వలేను. కాబట్టి నేను ఒక్కటే ఇవ్వగలను, నా మనస్సు ఇవ్వగలను, అంతే. మనం అంటామా ఈ మాట? భగవంతుడు అయిపోయి నేను ఇవ్వగలనా, నేను ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాం. ఆలోచన కూడా మనకు రాదులే. మనకు ఆయన ఏమి ఇస్తాడని కూర్చొని ఆలోచించడానికి పోతాం, మన కోరికలు అడగడానికి లిస్ట్ ఇవ్వడానికి అడగడానికి పోతాం. కానీ ఈయన భగవంతుడికే కానుక ఇవ్వాలని సిద్ధపడ్డాడు. భక్తులంతా అట్లాంటి వాళ్ళే. మనం చూసాం కదా, కన్నప్పని చూసాం, కళ్ళే ఇచ్చేసాడు భగవంతుడికి. భగవంతుడు తినలేని చెప్పి ఏడ్చాడు. అంత స్థాయిలో ఉంటారు భక్తుల యొక్క తాదాత్మ్యం, అంత గొప్పది. ఎందుకైనా ఎందుకు చెప్తున్నాడు? మా మమ్మానహ అని చెప్తున్నాడు. మనసంతా శివుడి మయం కావాలి. అది భగవంతుడికి ఏం ఇవ్వలేకపోతున్నాం, బాధగా ఉంది. దాస్యేహం, నేను దాస్యంగా నీకు దాసుగా ఏం చెప్పగలను? నేను ఏం ఇవ్వలేను. ఇవ్వడానికి ఏం లేదు, తీసుకోవడానికి నీ దగ్గర ఇవ్వడానికి నాకు నీ దగ్గర దండిగా ఉన్నాయి, నేను ఇచ్చేది ఏం లేదు. నీకన్నా నేనే అల్పుణ్ణి, ఇవ్వలేను. కానీ ఒక్కటే నా మనసు ఇవ్వగలను, అంటే నా మనసు నిండా నిండి నివిడీకృతమై నువ్వే ఉండాలి అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. అది గొప్ప విషయం. ఒక భక్తుడు ఎచ్చిన దత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడికి విచార శర్మ అనే ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు బాగా వేదంగా నేర్చుకుంటున్నాడు. గురుకులానికి పోయి ఎంతో శ్రద్ధగా ఆ వేదాలంతా బాగా నేర్చుకుంటున్నాడు ఆ పిల్లవాడు రోజు. ఇలా నేర్చుకుంటూ ఉంటే ఒకరోజు ఏమైందంటే, ఆ అబ్బాయి గురుకులం నుంచి ఇంటికి వస్తున్నాడు. వస్తూ ఉంటే దారిలో ఒక ఆవులు కాసుకునే పశువుల కాపరి, ఒక ఆవు అప్పుడే ఈనబోతోంది. ఈనబోయి ఆవును చూసి వాడు తొందరగా నడవడం అని చెప్పి కొడుతున్నాడు. అదేమో రాలేక నడవలేక ఈనబోతోంది. ఈనబోయేది ఎట్లా నడుస్తుంది? అది వాడు కొమ్ములతో పడడానికి ప్రయత్నిస్తుంటే వాడు కొడుతున్నాడు దాన్ని. అప్పుడు ఆ విచారశర్మ చూశాడు, వెంటనే వచ్చి చేయబెట్టుకొని లాగేశాడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? అది ఈనుతున్నది కదా, ఆవు ఈనబోతుంటే ఎట్లా నువ్వు దాన్ని అంత గట్టిగా కొడుతున్నావు? అసలు ఆవులు పోషించడం నీకు తెలుసా? ఇది మంచి పత్తేనా అని బాగా వాయిచేశాడు. వెంటనే ఆయన ఊళ్ళో పోయేసేసి ఊళ్ళో వాళ్ళందరికీ ఆ విషయం చెప్పేశాడు. మీ ఆవులను తీసుకోపోయి ఆ పశువుల కాపరి కొడుతున్నాడు, అతని పశువులు కాచడమే తెలియదు, మీరు నాకేం ఇవ్వక్కర్లేదు, నేనే వాడి నుంచి ఆవులని కాస్తాను అడుగుతాడు. అప్పుడు ఆ ఊరి వాడు, సరే ఏమి వద్దన్న వాడు చేస్తానంటే ఎవరు వద్దంటారు, చేయమన్నాడు. ఆయన రోజు పోయి ఆవులు తీసుకెళ్తున్నాడు. ఆ ఆవుల్ని బాగా చూసుకుంటున్నాడు. ఎంత బాగా చూసుకుంటున్నా అంటే అంత బాగా చూసుకుంటున్నాడు. అతనే కాకుండా అతని స్నేహితులందరూ గురుకులం పోయిన వాళ్ళు కదా, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళ చేత అన్ని ఆవులను కడిగించి వాటికి శుభ్రంగా బొట్లు పెట్టి ఎంతో అవి దేవతలుగా ఆరాధించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఎంతో బాగా చూసుకుంటారు, ఎంతో ప్రేమగా ఆ గంగడోలు బాగా ఇట్లా నిమిలి దాంతో ఆవులతో మాట్లాడుతూ అతను చాలా చనువైపోయింది ఆవులతో. ఆవులు కూడా చాలా సంతోషం చేసాయి, ఇంత ప్రేమగా చూస్తున్నాడు ఈ బిడ్డ మమ్మల్ని అని చెప్పేసి అవి అనుకున్నాయి. ఇతనికి ఉచితంగా మనమే పాలు ఇవ్వాలి, ఇతడు ఏమి అడగకుండా మనం పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు ఇతను మనం సహాయం చేయాలని ఆవులు అనుకున్నాయి. అనుకొని అవేం చేసాయి, అతను తోలుకొని వచ్చిన తర్వాత అడవికి తోలుకొచ్చిన తర్వాత వాటికై అవే ఆ పాలు కింద పడేటట్టుగా చేస్తాయి. అన్ని ఆవులు
అప్పుడు ఆయన అయ్యయ్యో పాలన్నీ కింద పోతున్నాయని చెప్పి గబగబా ఫ్రెండ్స్ అందరిని పిలిచేసి ముందు కడవలు తీసుకురాపండి, ఊళ్ళో పోయి పాపం పాలన్నీ వదిలేస్తున్నాయి అవి అని చెప్పేసి అన్ని కడవలు తీసుకొచ్చి అన్ని కడవల నిండా పాలు నింపేసుకున్నారు. నింపేసుకున్న ఇతడు వేదాలు చదువుకున్నవాడు. ఇతడు ఆ పాలు ఏం చేయాలని ఆలోచించాడు. ఆలోచిస్తే రుద్రం నమ్మకం చమకం బ్రహ్మాండంగా వచ్చి అతనికి. అతడు వెంటనే ఇది శివారాధన ఉపయోగించాలి, ఈ పాలు స్వచ్ఛమైన పాలు, ఆవులే ఇచ్చేసే ఈ పాలు, ఇవి దేవుడికి చెందవలసినవి, మనకి చెందవలసినవి కాదని చెప్పేసి వెంటనే తన స్నేహితులతో అక్కడ వద్ద గుంట తవ్వి దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. లోతుగా తవ్వి, అంటే పాలు ఎక్కువ ఉన్నాయి, పాలు దాని నిండా పడాలి కదా, అందుకని చేశాడు. అవన్నీ పొయ్యే ఒక మార్గం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా పాలన్నీ పోసేసి బాగా కూర్చొని నిష్టగా ధ్యానంలో శివభక్తిలో మునిగిపోయి ఆ వేద మంత్రాలు చదువుతూ ఆ స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేశాడు. ఇంక చేసిన తర్వాత ఎంత ఆనందం అయిపోయిందో అతనికి. ఈ ఆవులను పోషించడం కన్నా ఈ పూజ చేయడం ఇంకా ఆనందం ఉంది అతనికి. ఇక రోజు ఇదే తంత అయిపోయింది. ఈ ఆవులు మేసి అయిపోగానే అవి పాలు అతనికి ఇస్తాయి, అతను ఆ కుండలతో పట్టుకుంటాడు, పోయి కూర్చొని ఆ శివుడికి పూజ చేస్తాడు. ఇది రోజు జరుగుతోంది. మిగిలిన పాలంతా ఊళ్ళో పోయి మళ్ళీ అవి ఇస్తున్నాయి, కానీ ఇక్కడ పూజ కోసంగా కొన్ని పాలు ఇతనికి ఇస్తున్నాయి అన్నమాట. అతను సంతోషంగా చేస్తున్నాడు. కనీసం చూడండి, అంతమంది పిల్లలు ఇంటికి కూడా తీసుకోపోలే పాలు, అన్నీ ఆ శివుడి పూజకే ఉపయోగించేస్తారు. అవి ఆవులే ఇచ్చాయి కాబట్టి ఇవి దేవుడికి సంబంధించిన అనుకున్నారు వాళ్ళు. అంత గొప్ప మనసు అవి చేస్తారు. మరి ఆమె చేస్తూ ఉంటే ఒకరోజు ఆ ఊళ్ళో ఉండే ఒక ఆయన ఆ దారిన పోతూ దూరం నుంచి చూశాడు. అతనికి ఎలా కనిపించింది? గుంటలో పాలు పారబోస్తున్నట్టుగా కనిపించింది. ఆ గుంటలో శివుడు నాకు బయటికి కనిపించడం లేదు. శివలింగం పెట్టాడు, బాగా పెద్దది కట్టేశాడు, దానికి పోయే దారి పెట్టేసాడు, పాడిని పోయే దారి పెట్టేశాడు, చాలా బాగా పెట్టుకున్నాడు. అతను కూర్చొని ఒడ్డును కూర్చొని పూజ దండం పెట్టుకొని చేస్తున్న విషయం కనిపిస్తుందా? ఎదురుగా పాలు కింద పోస్తున్న దృశ్యం మాత్రమే నాకు కనిపిస్తోంది. అతను పోయి చూశాడు. అతను ఊళ్ళో పరిగెత్తుడి అందరికి చెప్పేశాడు, మీకు తెలుసా ఆవు పాలని తీసుకొని అతడు డబ్బులు అందుకే వద్దన్నాడు, అన్ని పారబోస్తున్నాడు అక్కడ మట్టిలో అని చెప్తారు. వాడు శివలింగం కనిపిస్తాడు వాడికి. వాడు ఆ మాట చెప్పాడు. వెంటనే ఆ ఊరి వాళ్ళకంతా కోపం వచ్చేసింది. వెంటనే ఆ హెచ్చర దత్తుడిని పిలిపించారు. ఏమయ్యా, నీ కొడుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుడు, ఏం చేస్తున్నావు నువ్వేం పెంచావు నీ కొడుకుని? వేదాలు నేర్పించావు కానీ వాడికి క్రమశిక్షణ నేర్పించావు, మంచి బుద్ధి నేర్పించావు అని బాగా చేస్తారు. ఆయనకు అవమానం అయిపోతుంది. అక్కడ పిలిపించి మరి అందరిని తిట్టేసరికి అవమానం అయిపోతుంది. ఎందుకు ఈ విధం ఇటు చేస్తున్నాడు, ఇంత బాగా వీడికి అన్ని నేర్పిస్తే వీడు ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడు అని చెప్పి ఆయన కూడా కోపం వచ్చేసి కర్ర తీసుకొని పోతాడు. ఆయన పోయేసరికి ఈ పిల్లవాడు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయినారు ఆవులు తీసుకొని. ఇతడు మాత్రం ధ్యానంలో పూర్తిగా శివుల్లో లీనమైనాడు. ధ్యానంలో ఆ పూజ చేసి ఆ ధ్యానంలో ఉన్నాడు. అతను పాల పక్కన పెట్టుకున్నట్టు పోస్తున్నాడు అంతే. అదొక్కటి దాంట్లో ముంచుతున్నాడు, చిన్నది అంత పోస్తున్నాడు. అంతకుమించి తప్ప మనసంతా శివుని మీదే ఉంది. ఆ లింగం కూడా చూడడం లేదు, అతను పోస్తున్నాడు అంతే. వెనక నుంచి తండ్రి కూడా అనుగరించి వచ్చాడు. చూస్తే ఆయన శివలింగం కనిపించదా, ఇతడు పాలు తీసి పారపోసేది మాత్రం కనిపించింది. వెంటనే అతను కోపం వచ్చి ఎగ్గేసి కాలుతో పాల గిన్నె నెట్టేశాడు. ఇతను వచ్చింది కానీ కాలుతో పాల గిన్నె నెట్టింది కానీ ఏమీ గమనించే స్థితిలో అతను లేడు, అసలు స్పృహలో లేడు. మొత్తం శివుడిలో ఐక్యమైనాడు. అతను ఆ ధ్యానంలో అలా ఉన్నాడు. ఎప్పుడైతే తన పక్క నుండి బిందెలో పాలు కనిపించరా, కుండలో నీళ్ళతో పాలు పోస్తామంటే కనపడ్డా. చూస్తే వెనక ఎవరో కాళ్ళు కనిపించిందా, పాలగొడ్డ దృశ్యం కనిపించింది అంతే. వెంటనే చేతులు పక్కనే గొడ్డలు పెట్టుకోన్నాడు. అడవికి వచ్చిన గొడ్డలు పెట్టుకొస్తుందా, ఆ గొడ్డలు వేసి కాళ్ళు రెండు నరికి పారేశాడు. తండ్రిని కానీ ఏమి చూడలే అతను. తన జాస తందే. ఎవరో వచ్చారు, కొట్టారు, దొల్లిచ్చారు, కొట్టేశాడు అంతే. అంతే ఆ తండ్రి పెద్దగా అరుస్తూ పడిపోయినాడు. అతని రక్తం కారి 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 ఆయన చనిపోయినాడు. ఈయనేమో ఈ ధ్యానం నుంచి బయటికి రాలేదు. అక్కడ ఏం జరిగింది కానీ ఏమి పట్టించుకోలేదు. మళ్ళీ శివుడి ధ్యానంలో మునిపోయాడు. చుట్టుపక్కల ఏం జరిగింది గమనించే స్థితిలో లేడు అసలు. ఆ సమయంలో శివుడు చూశాడు.
అయ్యో తండ్రి చనిపోయినా కూడా పట్టించుకోలేదు ఈ బిడ్డ, ఏమనుకోవాలా, అంత నాలో లీనమైపోయినాడని చెప్పి వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి ఆ విచార శర్మలే అని లేపుతాడు. లేదంగానే ఎదురుగ్గా శివుడు కనిపించి బిత్తరపోతాడు. ఒక్కసారిగా లేచేసి, స్వామి నా భాగ్యమేమి దండం పెడతాడు. నీ భాగ్యం కాదు, నీ పక్కన నువ్వేం చేసావు చూడు అంటాడు. చూడంగానే తండ్రి ఎందుకు పడిపోయాడు అర్థం కాదు. చూసావా, నువ్వు నా యొక్క జాసలో పడిపోయేసి నీ తండ్రినే చంపేశావు నువ్వు అంటాడు. అయ్యో స్వామి, నాకు నిజంగా తెలియదు, నేను మీ జాసలో ఉన్నాను, ఎవరో పాలు కింద కొట్టారు, దాంతో కొట్టాను తప్ప నాకంత ఆలోచన రాలేదంటాడు. అప్పుడు శివుడు వెంటనే ఆ తండ్రిని బతికిచ్చి, నీవు ఈ రోజు నుంచి నీకు ఉచితంగా దొరికిన పాలు కూడా, అది కూడా ఆవులు ప్రసాదిస్తే నాకే అంకితం చేశావు. కాబట్టి ఈ రోజు నుంచి నీవు చండికేశ్వరుడు పేరుతో ఉంటావు, నా దగ్గర బ్రహ్మదగణాల్లో ఉంటావు. నీవు నీ తండ్రి కూడా నన్ను చేరుకుంటారు. నీ తండ్రి కూడా గొప్ప శివభక్తుడు, ఆయనకి అందువల్లే నువ్వు పుట్టావు ఆయనకి. నీవు కూడా ఇంత శివభక్తిలో మునిగిపోయావు కాబట్టి నీవు నా లోకానికి వస్తున్నావు. ఈ రోజు నుంచి నాకు ఇచ్చే ప్రసాదం, నా నైవేద్యం పెట్టి మొట్టమొదటి నువ్వే స్వీకరించాలి. నా పిల్లలకు కూడా లేదు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నీకే అది లభిస్తుంది అని వరమిస్తాడు. ఆయనే చిటికల చండికేశ్వరుడు అంటాం, మనపై చిటికేస్తుంటాం ఊళ్ళో, ఆయన ఆ చండికేశ్వరుడు. ఆ విచార శర్మే చండికేశ్వరుడుగా అయి ప్రమదగణాల్లో కలిసిపోయాడు అతను. ఆ విధంగా ఆయన ఆ విచార శర్మ చండికేశ్వరుడుగా ప్రమదగణాల్లో చేరిపోయాడు. కాబట్టి చూడండి, భగవంతుడికి అర్పించడంలో ఉండే ఆనందమే ఆనందం. అందుకే ఆదిశంకరాచార్యులు అర్పణ బుద్ధి, నేనేం అర్పిద్దామన్నా నీ దగ్గర అన్నీ ఉన్నాయి స్వామి, నేను ఇంకేం ఇవ్వగలను అన్నాడు. కానీ తన మనసే అర్పించేశాడు. అటువంటి వాడు ఆదిశంకరాచార్యులు కాదు. ఆ చండికేశ్వరుడు కూడా తనకు ఉచితంగా వచ్చిన పాలను కూడా ఆ భగవంతుడికి సమర్పించుకున్నాడు. అది భక్తి యొక్క పరాకాష్ట. భక్తులు ఎలా ఉంటారంటే ఇంత తాదాత్మ్యం చెంది ఉంటారన్నమాట. ఈరోజు మనం శివానంద లహరిలో 27వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.